సో నిజంగా కాఫ్ సిరప్ తోటి డెత్స్ అవుతూ ఉంటాయి. ఇండియా మ్యానుఫ్యాక్చర్స్ మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ ఫార్మస్యూటికల్. జలుబు మందులో జ్వరం మందు ఎందుకు యాడ్ చేయాలి? దాంట్లో పారాసెటమాల్, జలుబు మందు రెండు కలిపి పెట్టేస్తారు. ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదండి, మన దేశంలో మాత్రమే ఉన్న ఇర్రేషనల్ కాంబినేషన్. పేరెంట్స్ డజంట్ నో ఇది ఈ మాలిక్యూల్ అని తెలియదు. డాక్టర్ ఏది ప్రిస్క్రైబ్ చేస్తే దే బిలీవ్ ఇన్ ఇట్ బ్లైండ్లీ. విచ్ ద డాక్టర్స్ ఆల్సో ఫేస్ బికాస్ ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ. ప్రతి చిన్నదానికి కూడా ఈ జనరేషన్లో పేరెంట్స్ చాలా కాన్షియస్ అయిపోతున్నాను. మేబీ దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ మెడికేషన్స్కి కానీ. డిఫరెన్స్ బిట్వీన్ వెల్నెస్ అండ్ సిక్నెస్, దాంట్లో డిఫరెన్స్ క్లియర్గా తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఓకే ఫర్ దెమ్ టు ఫాల్ డౌన్, ఇట్ ఈస్ ఓకే ఫర్ దెమ్ టు గెట్ ఇంజ్యూర్డ్, ఇట్ ఈస్ ఓకే ఫర్ దెమ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్, ఫైట్ ఫ్రమ్ ఇట్ అండ్ గెట్ బెటర్ ఫ్రమ్ ఇట్. ఈ పేరెంట్స్ ఏంటంటే కింద పడంగా అయ్యో కింద పడిపోయాడా, అట్లా దెబ్బ తగిలింది, అసలు తగ్గలకుండా నేనేం చేయాలనే దాని గురించి ఆలోచిస్తాను. నేనంటే లెట్ హిమ్ ఫాల్ డౌన్, అదర్వైజ్ హీ విల్ నాట్ నో హౌ టు వాక్. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. C. Suman Kumar Garu, consultant pediatrician with us. Let's welcome him. Hello, sir. Hi, ma. How are you, sir? I'm doing good, ma. Thank you. So, sir, ఈరోజు మీరు పీడియాట్రిషియన్ కాబట్టి పిల్లల గురించి మాట్లాడదాము. జనరల్గా ఈ మధ్య మీరు న్యూస్ చూస్తుంటే చాలా అప్డేటెడ్గా ఉంది. గ్లోబల్గా ఈ ఇష్యూ చాలా వరకు ఉంది కాఫ్ సిరప్స్ మీద. అండ్ మన ఇండియాలో కూడా రీసెంట్గా చాలా డెత్ కేసెస్ చూసాం కాఫ్ సిరప్ తోటి. సో నిజంగా కాఫ్ సిరప్ తోటి డెత్స్ అవుతూ ఉంటాయి? యాక్చువల్గా ఐ విల్ టాక్ అబౌట్ కాంట్రవర్సీ ఫస్ట్, దెన్ ఐ విల్ టాక్ అబౌట్ వాట్ లెడ్ టు దిస్, అండ్ కాఫ్ సిరప్ గురించి తర్వాత మాట్లాడతాను. ఐ విల్ గో విత్ ద సెకండ్ స్టేజ్. గ్లోబల్గా కాంట్రవర్సీ చాలా వరకు మళ్ళీ ఇట్ ఈస్ రూటెడ్ టు ఇండియా ఓన్లీ యాజ్ ఫార్ as కాఫ్ సిరప్స్ ఆర్ కన్సర్న్డ్. ఎందుకంటే ఇండియా మ్యానుఫ్యాక్చర్స్ మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ ఫార్మస్యూటికల్. ఇండియా ఇస్ అ హబ్ ఫర్ దాట్. సో ఇక్కడ ప్రాబ్లం కాంట్రవర్సీ ఎక్కడ వచ్చిందో మాట్లాడతాను. బికాస్ పేరెంట్స్ డెఫినెట్లీ విల్ బి కన్సర్న్. ఎందుకంటే పేరెంట్స్కి ఈ టైంలో జలుబులు దగ్గులు అనేవి సహజం. సో ఈ దగ్గులు వచ్చినప్పుడు మందులు ఇవ్వటము సహజమే. సో ఈ మందులు వేస్తే అక్కడ దిక్కు డెత్ అవుతుంది అంటే దిక్కు పిల్లలు దగ్గుతూ ఉంటారు, మందులు ఇవ్వాలన్నా వద్దా అనే సందిగ్ధం ఉంటుంది, కాంట్రవర్సీ ఉంటుంది. దే విల్ బి మోర్ వరీడ్ అబౌట్ ఇట్. సో లెట్ మీ అడ్రస్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ కాంట్రవర్సీ ఇన్ అ వెరీ సింపుల్ లాంగ్వేజ్, వెరీ సింపుల్ వే. ఐ నాట్ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్. అవసరం లేదు అంత డెప్త్. సో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన ఏ డ్రగ్ అయినా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతే దెర్ ఆర్ 2 రెగ్యులేటరీ బాడీస్. యాక్చువల్లీ మన రెగ్యులేటరీ బాడీస్ ఆర్ వెరీ గుడ్. Regulations, rules in India right now are very strong and very good. It's not that they are weak. ఒక సెంట్రల్ రెగ్యులేషన్ బాడీ ఉంటుంది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ క్వాలిటీ మేనేజ్మెంట్ చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది, ఏజెన్సీ ఉంటుంది. స్టేట్ డ్రగ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది. దే ఆర్ 2 different ఏజెన్సీ. సెంట్రల్ డ్రగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది అనమాట, ఎనీ డ్రగ్ విచ్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్, మాలిక్యూల్స్, కొత్త మాలిక్యూల్స్, పాత మాలిక్యూల్స్, ఇండియాలో ఏవైతే మనం వాడతామో ఈ మాలిక్యూల్స్ ఎంత మోతాదులో వాడాలన్నా, ఏ ఏజ్లో వాడాలా, ఎలా వాడాలన్నా వద్దా, కెన్ ఇట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ నాట్, ఫర్ అవర్ పాపులేషన్ ఆర్ నాట్. దే లుక్ ఎట్ న్యూ పేటెన్సీ, న్యూ మాలిక్యూల్స్ ఎట్లా చేయాలి, ఎలా ఇవ్వాలి, ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎవ్రీథింగ్ ఆ గైడ్ లైన్స్ అన్ని సెట్ చేసి సెంట్రల్ డ్రగ్ ఏజెన్సీస్ మానిటర్ ఆన్ దట్ ఆస్పెక్ట్, వెదర్ టు గివ్ పర్మిషన్ టు మ్యానుఫ్యాక్చర్ దోస్ మాలిక్యూల్స్. ఆ కంపెనీస్కి పర్మిషన్ కూడా ఈ కంపెనీ సెంట్రల్ ఏజెన్సీస్ ఇస్తాయి. వన్స్ దిస్ ఇస్ డన్, స్టేట్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి అనమాట, హౌ ద డ్రగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్, హౌ ద డ్రగ్ ఈజ్ ప్యాకేజ్డ్, అది ఎట్లా ప్యాకింగ్ చేస్తారు, హౌ ద డ్రగ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, ఆ క్వాలిటీస్ అన్ని వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మెయింటైన్ చేస్తున్నారా లేరా, అది ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నారా, మెయింటైన్ అవుతుందా లేదా, అది ఎట్లా పంపిస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, దట్ ఈస్ వెల్ మెయింటైన్డ్ ఆర్ నాట్, క్వాలిటీ చెక్స్ ఆర్ డన్ ఆర్ నాట్, దానికి స్టేట్ డ్రగ్ ఏజెన్సీస్ చేస్తాయి. వీళ్ళు ఏంటంటే ప్రతి దగ్గర క్వాలిటీ చెక్స్ అవుతాయి. అంటే ఒక ప్రతి డ్రగ్స్కి కూడా బ్యాచ్ నెంబర్స్ అని ఉంటాయి. ఒక బ్యాచ్ నెంబర్లో thousands of drugs, same drug will be manufactured under one batch number. ఆ బ్యాచ్ నెంబర్లో డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు ఆ డ్రగ్ ఏం చేస్తారు అనమాట, ఈ టెస్టింగ్ ఏజెన్సీకి పంపిస్తారు, గవర్నమెంట్ ఏజెన్సీకి. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైవేట్ ఏజెన్సీ. గవర్నమెంట్ ఏజెన్సీ ఆ డ్రగ్, ఆ బ్యాచ్ నెంబరు, ఆ బ్యాచ్ లేబుల్ మీదకి ఆ ఉన్న బ్యాచ్ కాన్స్టిట్యూయెంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేవో చూసుకుంటుంది. వెదర్ దే హావ్ మ్యాచింగ్ విత్ దిస్, దే టెస్ట్ దట్ శాంపుల్. ఒకసారి మ్యాచ్ అయినాక ది ఓకే, ఇట్ ఈ బ్యాచ్ నెంబర్ ఈజ్ ఓకే అండ్ ఇట్ ఈస్ మీటింగ్ ఆల్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఇన్స్పెక్షన్ క్వాలిటీ అయిపోయిన సర్టిఫికేట్ ఇచ్చినాక దెన్ దిస్ బ్యాచ్ నెంబర్ ఈస్ సర్టిఫైడ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. అప్పుడు అది ప్యాక్ అయిపోయి డిస్ట్రిబ్యూషన్కి వెళ్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక స్టేట్లో తయారైతే వాళ్ళ రెగ్యులేటరీ, వాట్ ఎవర్ ఇస్ అ రెగ్యులేటరీ, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. డిఫరెంట్ స్టేట్ హస్ డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్, డిఫరెంట్ రెగ్యులేషన్స్, డిఫరెంట్ చెక్ పాయింట్స్ ఉంటాయి. సో ఏ స్టేట్లో తయారైనా కూడా దట్ మాలిక్యూల్ ఆర్ దట్ బ్రాండ్ కెన్ బి సోల్డ్ అక్రాస్ ఇండియా.
ఒకసారి అది అక్కడ తయారైపోయి బయటపడ్డాక ఇంకా వేరే స్టేట్లలో దాని మీద కంట్రోల్ ఉండదు, చెక్ పాయింట్స్ ఉండవు. ఆ డ్రగ్లో ఏముంది, నిజంగా వాళ్ళు కలిపింది కరెక్ట్ ఉందా లేదా, కాన్స్టిట్యూయెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా తెలియదు. సో దిస్ ఇస్ అ పాయింట్ దేర్. ఇది పాయింట్. దిస్ ఇస్ వాట్ ఇండియా, దిస్ ఇస్ ఓకే టు సర్టెన్ ఎక్స్టెంట్, ఎందుకంటే లోకల్ లెవెల్ యూర్ టాపిక్. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఇక్కడ కాఫ్ సిరప్లో అంటే, సో కాల్డ్ వన్ కంపెనీ దే హ్యావ్ ఒక బ్యాచ్, ఇట్స్ నాట్ ఆల్ కాఫ్ సిరప్స్, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన అన్ని కాఫ్ సిరప్స్ తప్పని కాదు, ఒక బ్యాచ్ కాఫ్ సిరప్లో సమ్ ఇంగ్రీడియంట్స్ ఎక్సెస్లో పెట్టడం, సమ్ ఇంప్యూరిటీస్ అనవసరంగా యాడ్ అవ్వటం, అంటే అవసరం కాదు. దిస్ క్వాలిటీ ఇది. అంటే నువ్వు చేసేటక్కడ ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిదీ, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు ద హెల్త్ ఆఫ్ ఎ పర్సన్. సో ఆ జాగ్రత్తలు తీసుకోకుండా అజాగ్రత్త తీసుకోవడం వల్ల, లేదంటే ఆశ వల్ల సంపాదించడం ఎందుకు అని చెప్పేసి ఆడటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సెకండ్ ఏంటంటే సిరప్స్లో, ఎస్పెషల్లీ పిల్లలలో మనం వాడే సిరప్స్ ఏవైతే ఉంటాయో కొన్ని కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. మనకేంటంటే కొన్ని మాలిక్యూల్సే తెలుసు. ముఖ్యంగా మనం చూస్తే మాలిక్యూల్స్ లైక్ ఆంబ్రాక్సాల్, ఇవి కామన్గా ఇన్న పేర్లు, సాల్బుటమాల్, లివోసాల్బుటమాల్, డెక్సమెథాఫ్రన్, ఇవన్నీ కామన్గా మనం వినే పేర్లు సిరప్స్లలో. డి అని, ఎల్ఎస్ అని ఇలా పేర్లు ఉంటాయి వాటికి. ఇవి ఉండాలి మాలిక్యూల్స్. ఇక్కడ మాలిక్యూల్స్ కాడ ప్రాబ్లం లేదు, కాఫ్ సిరప్ కాడ ప్రాబ్లం లేదు. కానీ అవన్నీ యాజ్ ఇట్ ఈస్ మనం పిల్లలు తీసుకోలేరు. సో దానికి ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ టేస్ట్ బెటర్, పిల్లలకు తీసుకోవటానికి, టేస్ట్ రావటానికి, ప్లస్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ లాస్ట్ లాంగర్, స్టెబిలైజ్డ్గా ఉండటానికి, ప్లస్ ఆ ఫార్ములేషన్ స్మెల్ మంచిగా ఉండటానికి, కలర్ మంచిగా ఉండటానికి, ఇవన్నీ యాడ్ అవుతూనే పిల్లలు తీసుకోగలుగుతారు. ఆట్ టేస్ట్ ఉన్న, ఆట్ స్మెల్ ఉన్న పిల్లలు తీసుకోరు, మాలిక్యూల్ పనిచేయదు. సో అందుకోసం అని చెప్పి దే యాడ్ అ లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, ఎందుకంటే ఇవి కలిసినప్పుడు టేస్ట్ మారిపోతుంది కాబట్టి టు మేక్ యాడ్ టు ద టేస్ట్, మేక్ ఇట్ మోర్ టేస్టియర్, మోర్ స్టేబుల్, ఎక్కువ రోజులు పనిచేయాలి, పాడవకూడదు మెడిసిన్ కాబట్టి, ఎక్స్పైరీ వరకు పనిచేయాలి కాబట్టి. ఈ ఏజెంట్స్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయబడతాయి. ఈ ఇంగ్రీడియంట్స్ గురించి చాలా మందికి ఐడియా ఉండదు, డాక్టర్స్ కూడా ఐడియా ఉండదు. మనకి మెయిన్ మాలిక్యూల్ మీదనే ఫోకస్ ఉంటుంది, వాడు ఏమేమి యాడ్ చేస్తాడు దీంట్లో, స్టెబిలైజింగ్ ఏజెంట్స్ అనేవి మనకేం ఐడియా ఉండదు. సో ఇక్కడ వాళ్ళు అజాగ్రత్త తీసుకుంటే సమ్ థింగ్స్ కెన్ బి ఎక్సెస్ ఆర్ సమ్ ఇంప్యూరిటీస్ కెన్ బి యాడెడ్ వితౌట్ నాలెడ్జ్. ఇట్లా యాడ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే ఆ ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో లోకల్లా, దే హ్యావ్ టు చెక్ ఇట్ అండ్ కరెక్ట్ ఇట్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఆ బ్యాచ్ నెంబర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ బ్యాచ్ అంతా క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ తయారవ్వాలి. అక్కడే చెక్ అయిపోతుంది, అది ముందడి జరగదు. సో ఆ లెవెల్లో, ప్రతి లెవెల్లో ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఈ మాలిక్యూల్ సేఫ్ ఉంటుంది. ఇక్కడ జరిగిన కాంట్రవర్సీ ఏంటంటే ఈ చెక్ పాయింట్స్ అనేవి సరిగ్గా అవ్వలేదు, దాంతో ఈ బ్యాచ్ హ్యాస్ రీచ్డ్ ద పేషెంట్. అన్ఫార్చునేట్లీ ఆ పేషెంట్ హ్యాస్ సకమ్డ్. చాలా మంది పిల్లలు దీనివల్ల చనిపోవడం జరిగింది. ఇదే కాదు, మనకు గమీబియాలో కూడా, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా మన కాఫ్ సిరప్ వెళ్ళి అక్కడ నష్టం చేయడం జరిగింది. సో ఇట్ డింట్ హ్యాపన్ నౌ, ఫస్ట్ టైం. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆల్సో దిస్ హ్యాపెండ్ మన ఇండియన్ కాఫ్ సిరప్స్ వల్ల, అది కూడా ఇంప్యూరిటీస్ ఇంగ్రీడియంట్స్ వల్లని. సో ఈ క్వాలిటీ చెక్ పాయింట్స్ అనేవి స్ట్రిండెంట్గా ఫాలో అవున, రూల్స్ బాగున్నాయి కానీ దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేస్తే మనం చాలా ఇట్లాంటి ప్రమాదాలు నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఓకే, బట్ పేరెంట్స్ అడగొచ్చు నన్ను క్వశ్చన్ దట్ హౌ విల్ వీ నో? ఇదే ఆ లెవెల్లో ఉంది, అది మ్యానుఫ్యాక్చరర్ లెవెల్లో క్వాలిటీ చెక్లో ఒక డాక్టర్కి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఏం కలిపారు అనేది, పేరెంట్కి ఎలా తెలుస్తుంది? దట్స్ ఇంపార్టెంట్. జస్ట్ నార్మల్ లోకల్ ఫార్మసీ దగ్గర నుంచి తెచ్చుకుంటాం కదా, అవునండి, అవును. పేరెంట్గా ఎట్లా తెలుస్తుంది? అది ఇంపార్టెంట్. సో ఆర్న లెవెల్లో మనం ఏమి చేయగలిగితే ఇట్లాంటి ప్రమాదాలని మనం నివారించుకోగలుగుతాం. సో ఫస్ట్ పాయింట్, కాఫ్ సిరప్స్ ఆర్ సేఫ్, మాలిక్యూల్స్ ఆర్ సేఫ్, దే ఆర్ ప్రూవన్ అక్రాస్ ద గ్లోబ్. ప్రాబ్లం లేదు, మీరు వాడొచ్చు. It's not about the cough syrup. It is about what is mixed in that cough syrup, which company is manufacturing, which batch. అక్కడ మనకు కన్ఫ్యూజన్, మనకు క్లారిటీ లేదు, మనకు తెలియదు ఎవరు ఎక్కడ కలుపుతారు, ఎలా కలుపుతారు అని. అక్కడ చేసే ఆఫీసర్ సరిగ్గా చేస్తాడో లేదా అని కూడా మనకు తెలియదు. ఎస్, వాట్ వీ కెన్ డూ, ఐ విల్ గివ్ యూ 3 simple tips. How at our level, as a parent, as a doctor, I can prevent these drugs from reaching our children. First tip, no self prescription. దగ్గు రాగానే ఏదో దగ్గుమందు, ఏ దగ్గుమందు అయినా నడిచిపోతుంది అనే అపోహ నుంచి పేరెంట్స్ బయటికి రావాలి. దగ్గే కాదండి, జ్వరమైనా, జలుబైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డోంట్ టేక్ ఎనీ మెడిసిన్ ఫర్ యువర్ చిల్డ్రన్ వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. ఎందుకంటే ఒక జబ్బుకు ఎంత మోతాదులో మందు ఎందుకు ఇవ్వాలా, ఎలా ఇవ్వాలా, ఎన్ని రోజులు ఇవ్వాలా, దిస్ ఓన్లీ అ డాక్టర్ కెన్ డిసైడ్, వీ కెన్ నాట్ డిసైడ్. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ సీయింగ్ ద సేమ్ ప్రిస్క్రిప్షన్, ఎన్నిసార్లు చూసినా కూడా డాక్టర్ డిసైడ్ చేస్తారు, వేరే వాళ్ళు డిసైడ్ చేయడానికి ఉండదు. సారీ సార్ టు ఇంటరప్ట్. ఇప్పుడు జనరల్గా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళామనుకో, ఒక 3 రోజులు మీరు నార్మల్గా వేసి చూసి, మందులు వేసి చూసి, బికాజ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీ గివ్ ద సేమ్ పారాసెటమాల్ ఇస్తూ ఉంటాం. అమ్మ అది 3 రోజులు వేసిన తర్వాత తగ్గకపోతే రావాలి అని చెప్తారు. కానీ ఇప్పుడు కేసెస్ ఇట్లాంటివి చూస్తూ ఉంటే ఏది వేయాలి, ఏది వేయొద్దు అనే భయం
పేరెంట్స్లో చాలా వరకు ఉంది వచ్చేసింది బికాస్ ఆఫ్ ద కాంట్రవర్సీస్. మనకి డెత్స్ అయినాయి, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి, వీళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, ఈ మంత్ పారాసెటమాల్ ఇష్యూ కూడా ఎంతవరకు ఇవ్వాలి డోసేజ్. అందుకే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ క్లారిటీగా ఎన్ని రోజులు ఫాలో అవ్వాలా, ఎప్పుడు రావాలా, ఫాలో ఇట్ అకార్డింగ్లీ. మేము 5 రోజులు వాడమంటే వాళ్ళు ఏం చేస్తారు, జ్వరం తగ్గగానే ఉన్న మందులన్నీ ఆపేస్తారు. యాంటీబయాటిక్ విషయంలో యాంటీబయాటిక్ మేము ఏం చెప్తాం, కోర్స్ కంప్లీట్ చేయమంటాం. కానీ వాళ్ళకి ఏంటంటే బాటిల్ అయిపోవటము, లేదంటే జ్వరం తగ్గగానే దాన్ని ఆపేస్తారు. మళ్ళీ 5-6 డేస్ తర్వాత మళ్ళీ జ్వరం వస్తుంది. సో ఇదేంటి సార్ మళ్ళీ వచ్చింది అంటే, మరి కోర్స్ కంప్లీట్ చేస్తారమ్మంటే చేయలేదు. మరి డాక్టర్ ఎందుకు రాశాడు 5 to 7 days? ఆ బాటిల్ అయిపోయింది సార్ అంటే జ్వరం తగ్గిపోయింది, మేము యాంటీబయాటిక్ జ్వరం మందు అనుకున్నాం అంటే. ఈ తపోహలు చాలా ఉంటాయి. సో డాక్టర్ సైడ్కి వెళ్ళి డాక్టర్ హ్యాస్ టు కరెక్ట్ ఇట్, పేరెంట్ సైడ్కి వెళ్ళి పేరెంట్ హ్యాస్ టు కరెక్ట్ ఇట్. కాఫ్ సిరప్ పరంగా కాంట్రవర్సీ ఇస్ దేర్ వెదర్ టు గివ్ ఇట్ ఆర్ నాట్ టు గివ్ ఇట్. ఎస్, ఇట్ కెన్ బి గివెన్ అండర్ డాక్టర్స్ గైడెన్స్. ప్రతి సిరప్కి, ప్రతి కాఫ్ సిరప్కి, ప్రతి మాలిక్యూల్కి దెర్ ఆర్ సర్టన్ గైడ్ లైన్స్. అంటే అది ఏ ఏజ్లో ఇవ్వాలా, ఎంత మోతాదులో ఇవ్వాలా, ఎన్ని రోజులు ఇవ్వాలా, ఏ కండిషన్స్లో ఇవ్వకూడదు, ఈ గైడ్లైన్స్ చాలా క్లియర్ ఉన్నాయండి. ఇఫ్ ఎవ్రీ డాక్టర్ ఫాలోస్ ఇట్ అండ్ పేరెంట్స్ ఆల్సో అండర్స్టాండ్ ఇట్, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఆ గైడ్లైన్స్ ఫాలో అయినంత వరకు దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ దోస్ గైడ్లైన్స్ దెన్ ఎవ్రీ మెడిసిన్ ఈజ్ అ ప్రాబ్లమ్. అది పారాసెటమాలే కానివ్వండి, కాఫ్ సిరపే కానివ్వండి. బట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ అస్ టు నో దట్ రాంగ్ సిరప్ షుడ్ నాట్ రీచ్ అవర్ చిల్డ్రన్. అది ఇంపార్టెంట్ కదా, దట్ ఇంటెన్షన్. సో ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ తీసుకోకండి. డాక్టర్కి టైం దొరకలేదు, అపాయింట్మెంట్ దొరకలేదు, ఈ డోంట్ నీడ్ దట్. మీకు స్పెసిఫిక్ మీకు కావాల్సిన డాక్టర్ దొరకకపోయినా పర్లేదండి, దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి. ఎందుకంటే చైల్డ్ కండిషన్ బాగాలేకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ తీసుకోకండి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు ఫార్మసీ షాప్కి వెళ్తే అతనికి నచ్చిన మెడిసిన్ అతను ఇస్తాడు, ఫార్మసీ నాలెడ్జ్. మీరు ఏదో పాత ప్రిస్క్రిప్షన్ చూసి కూడా, ఎందుకంటే దగ్గులు చాలా రకాలు ఉంటాయి, 4 రకాలు ఉంటాయి. సో మీరు 4 రకాలకు 4 డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. మీకు తెలియదు ఏం వాడాలో, మీ బాబుకి ఏ రకం దగ్గు ఉందో మీకు తెలియదు. అసలు దగ్గు 4 రకాలని కూడా తెలియదు, ఉండదు. ఇంకా కేవలం లంగ్ ప్రాబ్లం వల్లే దగ్గు వచ్చిందా, లేదంటే బ్రెయిన్ ప్రాబ్లం వల్ల దగ్గు వచ్చిందా, లేకపోతే పొట్ట ప్రాబ్లం వల్ల దగ్గు వచ్చిందా, మీకు తెలియదు. ఎందుకంటే దగ్గు అనేది కేవలం లంగ్ ప్రాబ్లం వల్లే రాదు. ఇది చాలా మందికి తెలియని విషయం. సో దే ఆర్ డిఫరెంట్ రీజన్స్ విచ్ డాక్టర్ ఈజ్ అవేర్ ఆఫ్. అండర్స్టూడ్? సో అది డాక్టర్కి తెలుసు. సో మీరు సొంతంగా వాడేసి పిల్లలకు ఇంకా ఎక్కువ నష్టం చేస్తాం. సెకండ్, ఇట్లాంటి మెడిసిన్స్ ఫార్మసీ దగ్గర ఎక్కువ ఉంటాయి, డాక్టర్ షాప్ దగ్గర కంటే కూడా ఇండివిజువల్ సెపరేట్ ఫార్మసీస్ దగ్గర. ఎందుకంటే వాళ్ళు మాక్సిమం మార్జిన్స్ కోసం చూస్తారు. సో లోకల్ బ్రాండ్స్ని ఎక్కువ మూవ్ చేయాలని చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి దాంట్లో మార్జిన్స్ ఎక్కువ వస్తాయి. సో దాంట్లో వాటికి నేమ్ లేనిది, కంపెనీలు ఎవరు తెలియంది ఆ మెడిసిన్సే వాళ్ళు ఎక్కువ అమ్మే ప్రయత్నం చేస్తారు. దట్ బికమ్స్ ఎ సెకండ్ ప్రాబ్లమ్. సో రాంగ్ మెడిసిన్ మైట్ ల్యాండ్ అప్ ఇన్ అ రాంగ్ వే ఫర్ ద చైల్డ్ ఇన్ అ రాంగ్ వే, అండ్ ద చైల్డ్ మైట్ ల్యాండ్ అప్ ఇన్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. సో నో సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్, ఫస్ట్ టిప్. సెకండ్ టిప్, కాంబినేషన్ ఆఫ్ సిరప్స్. ఏమైపోతుందంటే ఇవాళ రేపు మార్కెట్లో ఇన్ ఆర్డర్ టు జనరేట్ మోర్ కాస్ట్, ఇప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈస్ ఎ థింగ్ కాల్డ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ అని ఉంటుంది, డ్రగ్ కాస్ట్ కంట్రోల్ అథారిటీ. అంటే ఒక డ్రగ్కి ఇంతే కాస్ట్ పెట్టాలి, మీరు ఇంతకంటే ఎక్కువ పెట్టకూడదు, ఇన్ ఆర్డర్ టు బెనిఫిట్ లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్. గవర్నమెంట్ డస్ దట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, సో దట్ ద కాస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ వుడ్ గో డౌన్. ఈ క్యాన్సర్ మెడిసిన్స్, కాఫ్ మెడిసిన్స్, వి ఇంక్లూడ్ ఇన్ దట్. సో కాఫ్ మెడిసిన్ కాస్ట్ ఆల్సో ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్. సో వీళ్ళు ఏం చేస్తారనమాట, దాంట్లో అనవసరమైన మాలిక్యూల్స్ కొన్ని యాడ్ చేస్తారు మన కంపెనీస్ వాళ్ళు, సో దట్ దే కెన్ ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ఇట్ అబ్నార్మలీ. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చాలా కాంబినేషన్స్ ఉన్నాయి మన కంట్రీలో విచ్ ఆర్ ఇర్రేషనల్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్ టు నో. కాంబినేషన్స్ ఏంటి? ఇప్పుడు జలుబు మందు, జలుబు మందులో జ్వరం మందు ఎందుకు యాడ్ చేయాలంటే దాంట్లో పారాసెటమాల్, జలుబు మందు 2 కలిపి పెట్టేస్తారు. ఇది అడ్వాంటేజ్, ఒకటే బాటిల్లో 2 మందులు ఉంటాయని చెప్పేసి. జలుబు, దగ్గు మందులు 2 కలిపి పెడతారు. ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదండి, మన దేశంలో మాత్రమే ఉన్న ఇర్రేషనల్ కాంబినేషన్స్. ఇంకా చాలా పాపులర్ బ్రాండ్ ఉంది, మోంటెలుకాస్ట్ విత్ లివోసెట్రిజిన్. మోంటెలుకాస్ట్ అనే మాలిక్యూల్ లివోసెట్రిన్. మోంటెలుకాస్ట్ అనేది యాంటీ అలర్జిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే బాడీలో వాపులు తగ్గించడానికి. లివోసెట్రిజిన్ అనేది జలుబుకి. ఇది రోజుకి 1 నుంచి 2 సార్లు వాడాలా, ఇది ఓన్లీ ఒకసారే వాడాలా. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఈ మెడిసిన్ షుడ్ బి యూస్డ్ వెరీ డిఫరెంట్లీ, డిఫరెంట్ కండిషన్స్లో వాడాలి. కామన్ జలుబు మందులాగా ఈ రెండింటిని కలిపి వాడేస్తున్నారు. దీనికి న్యూరోసైకియాట్రిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మోంటెలుకాస్ట్కి. సో దీనివల్ల పిల్లలకి ఏంటంటే స్లీప్ డిసార్డర్స్, అనవసరమైన ఆటిస్టిక్, ఏడిహెచ్డి బిహేవియరల్ ప్రాబ్లమ్స్, హైపర్ అంటే ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్ యాక్టివిటీ ప్రాబ్లమ్స్, అండ్ సూసైడల్ టెండెన్సీస్ ఇన్ ఎల్డర్ చిల్డ్రన్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మందికి తెలియదు. ర్యాండమ్గా దీన్ని జలుబు మందులాగా వాడేస్తున్నారు యాజ్ అ కాంబినేషన్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్. సో ఇది ఇర్రేషనల్ కాంబినేషన్, నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. ఇవే కాకుండా జలుబు, దగ్గు, జ్వరం 3 కలిపి కాంబినేషన్లు, ఇలా అనేక రకాలుగా జస్ట్ టు ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు లివోసెట్రిజిన్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఇంతే కాస్ట్లో ఇవ్వాలి అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్. దీనికి మోంటెలుకాస్ట్ యాడ్ చేస్తే వాడు 100 రూపాయలు పెట్టినా, 150 పెట్టినా, 200 పెట్టినా అడిగేవాడు లేడు. సో ఇలా ఇర్రేషనల్ కాంబినేషన్స్ని పెట్టేసి మార్కెట్లో పుష్ చేసేసి డాక్టర్స్ ఆబ్వియస్ వెతికితే వాళ్ళకు కూడా ఏం దొరకట్లేదు, అన్ని కాంబినేషన్ మెడిసిన్స్ ఉంటేనే దే ఆర్ ఫోర్స్ టు రైట్ ఇట్.
డెఫినెట్లీ ఫోర్స్డ్. అదే అంటున్నాను సార్. నువ్వు వెతికితే నీకు దొరకాలి కదా, మాలిక్యూల్ దొరకట్లేదు. ఇండివిజువల్ మోనో మాలిక్యూల్స్ అసలు కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, చాలా షార్టేజ్లో పెడుతున్నాయి. కావాలని కాంబినేషన్ మాలిక్యూల్స్లో ఎక్కువ డిస్ప్లేలో పెడుతున్నాయి. మీకు ఫార్మసీ షాప్కి వెళ్తే వాడు అన్ని కాంబినేషన్ మెడిసిన్సే పెడతాడు మీకు. మై అవేర్నెస్ టు ద పేరెంట్స్, దేర్ ఆర్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ అవైలబుల్. దగ్గుకు దగ్గు మందు, జలుబుకు జలుబు మందు, జ్వరానికి జ్వరం మందు, 3 సెపరేట్గా వాడాలి. అండ్ ఐ ఆల్సో అడ్వైజ్ యంగ్ డాక్టర్స్ అండ్ ఈవెన్ పేరెంట్స్ ఆల్సో టు ప్రిస్క్రైబ్ ఓన్లీ దిస్ అండ్ టు టేక్ ఓన్లీ దిస్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్. దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిన వెంటనే దేనివల్ల వచ్చిందని ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. ఇది సెకండ్ టిప్ అండి. థర్డ్ టిప్ వచ్చేసి మెడిసిన్స్. ఐ వుడ్ అడ్వైజ్ టు టేక్ బ్రాండెడ్ మెడిసిన్స్ ఫర్ చిల్డ్రన్. See, as a parent, we wanted to give quality medicine for our children. ఎందుకంటే తొందరగా తగ్గాల, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. వీటి వల్ల ఇట్లాంటి నష్టాలు ఏవైతే మొన్న జరిగాయో అట్లాంటి నష్టాలు పిల్లలకు జరగకూడదు, ప్రాణం మీదకి రాకూడదు ఏ మందు వల్ల. అది ఇట్లా లోకల్ కంపెనీయా, ఎందుకంటే క్వాలిటీ చెక్స్ అనేవి హ్యాపన్ ఎట్ వేరియస్ లెవెల్. ఈ బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, దే మెయింటైన్ ఆల్ దోస్ క్వాలిటీ చెక్స్. వాళ్ళు చేయాల్సింది, ఎందుకంటే చిన్న నష్టం జరిగినా వాళ్ళకు మిలియన్స్లో నష్టం ఉంటుంది. సో దే వోంట్ టేక్ ఏ ఛాన్స్. సో క్వాలిటీ పరంగా వాళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ కారు. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ దే వోంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. సో పెద్దవాళ్ళ విషయంలో ఇట్స్ ఓకే, బట్ పర్సనలీ దిస్ ఇస్ మై పర్సనల్ థింగ్. దిస్ ఇస్ నాట్ లైక్ ఎవ్రీబడి షుడ్ రైట్ లైక్ దిస్. ఐ పర్సనలీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ రైటింగ్ ఓన్లీ స్టాండర్డ్ కంపెనీస్ మెడిసిన్స్ టు ద చిల్డ్రన్ హూమ్ ఐ ప్రిస్క్రైబ్. ఎందుకంటే సేఫ్టీ ఆఫ్ దోస్ చిల్డ్రన్, ఎందుకంటే ఐ కాంట్ గో అండ్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ దోస్ కంపెనీస్. సో ఫర్ మీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దోస్ కంపెనీస్ ఆర్ ఇంపార్టెంట్ వెన్ ఐఎమ్ రైటింగ్ ప్రిస్క్రిప్షన్ యాజ్ అ డాక్టర్. దోస్ కంపెనీస్ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ ఎ పీరియడ్ టైం. వాళ్ళ మీద కంప్లైంట్స్ లేవు, లీగల్ ఇష్యూస్ లేవు, దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ మెడిసిన్ అని నాకు అనిపిస్తే దెన్ ఐ విల్ రైట్ ఇట్. సో ఇన్ దట్ వే అడ్వాంటేజ్ ఏంటంటే పేరెంట్స్కి వాళ్ళు కళ్ళు మూసుకొని బ్లైండ్గా ఇఫ్ ద డాక్టర్ రైట్స్ ఇట్ అండ్ ఇట్స్ అ గుడ్ బ్రాండెడ్ మెడిసిన్, ఈ 2 క్వాలిటీస్ మీట్ అయినాయి, ఇట్స్ నాట్ అ కాంబినేషన్, దే కెన్ గివ్ ఇట్ టు దేర్ చిల్డ్రన్ without being afraid about the health of the children. So 3 tips. First tip, no self medication. Second tip, second is combination. Combinations వాడకూడదు. Third tip, always go for standard companies as far as medication. ఈ 3 పద్ధతులు పాటించండి, కాఫ్ సిరప్ ప్రాబ్లం మీకు ఎప్పుడు రాదు. బట్ సార్ చాలామంది మీరు ఇప్పుడు మీలాగా అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయరు, మీలాగా అంత ఆలోచించరు కూడా. మేకింగ్ దిస్ యాజ్ అ ప్లాట్ఫామ్, చాలామంది యంగ్ డాక్టర్స్కి అవేర్నెస్ అండ్ ఈవెన్ పేరెంట్స్కి కూడా ఒక అవేర్నెస్ రావాలని అనుకుంటున్నా. అండ్ ది అదర్ థింగ్, ఇప్పుడు మీరు అన్నట్టు పేరెంట్స్ డజంట్ నో ఇది ఈ మాలిక్యూల్ అని తెలియదు, డాక్టర్ ఏది ప్రిస్క్రైబ్ చేస్తే దే బిలీవ్ ఇన్ ఇట్ బ్లైండ్లీ. సో డాక్టర్స్ షుడ్ టేక్ దిస్ యాజ్ అ స్టాండ్. అవునండి, అంటే ఇట్ కమ్స్ విత్ గైడ్ లైన్స్ అండ్ ఇట్ కమ్స్ విత్ మార్కెట్ డిమాండ్స్ ఆల్సో. మార్కెట్ ఇప్పుడు కొన్నిసార్లు నేనే వెతుకుతాను, సింగిల్ మాలిక్యూల్ కోసం వెతుకుతాను, నాకు దొరకదు. దట్ ఈస్ వాట్ మార్కెట్ ఏమీ లేవు, దొరకవు, అంటే ఒకటో దొరుకుతుంది. సో దీంతో దేర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్ విచ్ ద డాక్టర్స్ ఆల్సో ఫేస్ బికాస్ ద ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ. ఎందుకంటే ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇట్స్ ఆల్సో దిస్ కమ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రెగ్యులేటెడ్. బట్ యాజ్ ఎ పేరెంట్ వీ కెన్ ఇన్సిస్ట్ ఆన్ సింగిల్ థెరపీస్. జలుబుకు జలుబు మందు, దగ్గుకు దగ్గు మందు, జ్వరానికి జ్వరం మందు, నో కాంబినేషన్ మెడిసిన్స్. ఈ చిన్న ప్రిన్సిపల్ స్టాండర్డ్ కంపెనీస్. మన పిల్లల పరంగా, పెద్దవాళ్ళ పరంగా ఇట్స్ ఓకే, వీ కెన్ మేనేజ్ ఆర్ ఇట్స్ అప్ టు యూ, టోటలీ అప్ టు యూ. బట్ పిల్లల పరంగా వీ డోంట్ వాంట్ ఎనీ కాంప్రమైజ్, ఎందుకంటే స్మాల్ ఇష్యూ కెన్ కాజ్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్ అండ్ లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వుడ్ పర్సనలీ ప్రిఫర్ యాజ్ ఎ పెడియాట్రిషియన్. సార్ ఇప్పుడు కాఫ్ సిరప్స్, కోల్డ్ వచ్చినా ఒక కాఫ్ వచ్చినా ప్రతి దానికి యాంటీబయాటిక్స్ రాస్తూ ఉంటారు, అది ఎంతవరకు సేఫ్, అసలు అవసరమా నిజంగా యాంటీబయాటిక్స్? ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్. ఈ క్వశ్చన్ ఎందుకంటే సింపుల్గా ఆన్సర్ చేస్తాను, ఎందుకంటే చెప్పాలనుకుంటే వీ కెన్ టాక్ ఫర్ అవర్స్ టుగెదర్ ఆన్ దిస్ టాపిక్. మెడికల్గా వెళ్ళను, వెరీ సింపుల్గా చెప్తాను. యాంటీబయాటిక్స్ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ యూస్ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వెరీ సింపుల్. అందుకే లేకపోతే యాంటీబయాటిక్ అనే పేరే రాదు. మీకు ఒక మనిషికి ముక్కు కారుతుంది, రన్నింగ్ నోజ్ ఉంది అంటే ఇట్ కెన్ బి కాజ్ బై 2 reasons. వన్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్, అంటే ఏదైనా వైరస్ మన ముక్కులోకి ఎంటర్ అయినప్పుడు, వాపు వచ్చినప్పుడు ఆబ్వియస్గా రన్నింగ్ నోజు, తుమ్ములు, ముక్కు ఎర్రగా అవ్వటము, దాంతో ముక్కు దిబ్బడి ఇవన్నీ వచ్చేస్తాయి. ఫాస్ట్గా వస్తే ఒక 5-7 days 10 days తర్వాత అవి తగ్గిపోతాయి, న్యాచురల్ ప్రాసెస్. సెకండ్, రన్నింగ్ నోజ్ రావడానికి కారణం ఎలర్జీస్. అంటే ఏదైనా పడని వస్తువు మన ముక్కులోకి పోతే, అంటే ఆ మనిషికి ఆ వస్తువు పడదు. ఇప్పుడు నాకు సిగరెట్ స్మోక్ పడదు, అగరబత్తి పడదు, నాకు అది ముక్కులో పోగానే నాకు తుమ్ములు వస్తాయి, ముక్కు కారుతూ ఉంటుంది. పొల్యూషన్ పడదు, డస్ట్ పడదు, నాకు వచ్చేస్తుంది అనమాట.
ఈ 2 కండిషన్స్లో ఎక్కడ బ్యాక్టీరియా లేదు మీరు చెప్తే. దీస్ ఆర్ ద ఓన్లీ 2 కండిషన్స్ వేర్ ఎ పర్సన్ విల్ హ్యావ్ రన్నింగ్ నోస్. ఇది చాలా సింపుల్గా చెప్తున్నాను నేను. ఓన్లీ ఇంకే థర్డ్ కండిషన్ అనేది లేదు అసలు మీకు ఎక్కడ రన్నింగ్ నోస్ వచ్చేది. అంటే ఐదర్ యూ హ్యావ్ ఎలర్జిక్ ఆర్ యూ హ్యావ్ దీస్ కండిషన్స్. ఇప్పుడు ఏదో మీరు కారం వస్తువు తిన్నారు, ముక్కు కారుతుంది. మీరు ఏడుస్తున్నారు, ముక్కు కారుతుంది. నీ కోపం వస్తుంది, ముక్కు కారుతుంది. దీస్ ఆర్ అదర్ రీజన్స్. అండర్స్టూడ్? ఓకే, సో దీస్ ఆర్ ద ఓన్లీ రీజన్స్ వై విల్ హ్యావ్ ఎ రన్నింగ్ నోస్. ఏ బ్యాక్టీరియా వల్ల మనిషికి ప్రపంచంలో రన్నింగ్ నోస్ అనేది రాదు. ఇది చాలా సింపుల్. సో మీరు వాడాలన్నా వద్దా యాంటీబయాటిక్ అనే దానికి పేరెంట్స్కి 2 టిప్లు ఇస్తాను. నాట్ డిస్క్రైబ్ ఎంటైర్ మెడిసిన్ చెప్పను, 2 ఈజీగా చెప్తాను. యూ కెన్ అవాయిడ్ మ్యాక్సిమం యాంటీబయాటిక్ యూసేజ్. ఓకే, మీ పిల్లలకు రన్నింగ్ నోస్ ఉంది అంటే యాంటీబయాటిక్ వాడకండి. డాక్టర్ రాసినా వాడకండి. ఇట్ డజంట్ వర్క్. దే హ్యావ్ టు ప్రూవ్. చాలా కండిషన్స్ మీట్ అవ్వాలి. రన్నింగ్ నోస్ ఉంది అంటే డాక్టర్ హ్యాస్ దే ఆర్ లాట్ ఆఫ్ కండిషన్స్ హ్యాస్ టు మీట్ బిఫోర్ దే రైట్ అన్ యాంటీబయాటిక్. రైట్. సెకండ్ వచ్చేసి పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు జ్వరము, జలుబు, దగ్గు ఇట్లా కాంబినేషన్ లాగా ఒకేసారి వచ్చింది అనుకోండి, మోస్ట్లీ ఇట్ ఈస్ వైరల్. ఎందుకంటే వైరల్ టైం ఇవ్వదు, ఒకటేసారి అటాక్ చేస్తుంది. 4 days బాగా హై ఫీవర్ ఉంటుంది, తర్వాత ఫీవర్ తగ్గుతుంది, తర్వాత మెల్లగా జలుబు దగ్గు తగ్గుతుంది. ఇది ప్రక్రియ. సో వెయిట్ ఫర్ అట్లీస్ట్ 3 days, 3 రోజులు ఆగండి యాజ్ ఫర్ యాజ్ యాంటీబయాటిక్ యూస్. 3 days తర్వాత మీరు యాంటీబయాటిక్ గురించి ఆలోచించండి. అట్లీస్ట్ యాజ్ పేరెంట్స్. డాక్టర్స్ కూడా అడ్వైజ్ ద సేమ్ థింగ్. వెయిట్ ఫర్ 3 days ఫర్ ఎ చైల్డ్. అప్పుడే యాక్చువల్ సిమ్టమ్స్ అన్ని బయటకు వస్తాయి. దెన్ డిసైడ్ వెదర్ ఐ హ్యావ్ టు గివ్ యాంటీబయాటిక్ ఆర్ నాట్. ఇన్ దట్ వే మనం 80% యాంటీబయాటిక్ యూసేజ్ తగ్గించుకోగలుగుతాం జస్ట్ బై ఫాలోయింగ్ దూ సింపుల్ టైమ్స్. రన్నింగ్ నోస్, నో యాంటీబయాటిక్స్, వెయిట్ ఫర్ 3 days until unless we are 100% షూర్. కొన్నిసార్లు అది రాగానే తెలిసిపోతుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని. అది ఉన్నప్పుడు డాక్టర్ కెన్ ప్రిస్క్రైబ్. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ డౌట్, వెయిట్ ఫర్ 3 days. చైల్డ్ ఈజ్ యాక్టివ్, వెయిట్ ఫర్ 3 days. చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఫుడ్, ప్లేయింగ్ ఇన్ బిట్వీన్ ఫీవర్ స్పైక్స్, వెయిట్ ఫర్ 3 days. ఆ 3 days will tell the entire story whether I have to give or not to give. You want to do a test for the child, whether to know whether it is sure whether it is bacterial infection or not, do it on day 3. Day 3, day 4 చాలా వరకు ఫీవర్స్ తగ్గటం మొదలు పెడతాయి day 4, day 5కి. సో ఇట్లా మనం యాంటీబయాటిక్ యూసేజ్ 80% తగ్గించుకోగలుగుతాం. దీనికి పెద్దగా మేధస్సు ఉపయోగించాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ సింపుల్ సైన్స్ అమ్మ. ఇది కాంప్లికేటెడ్ కూడా కాదు ఫర్ ఎనీ పర్సన్ టు అండర్స్టాండ్. సో కొన్ని ఫీవర్స్ ఎట్లా ఉంటాయంటే సార్, వైరల్ అన్నట్టు కొన్నిసార్లు తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. అట్లాంటప్పుడు టెస్ట్ చేయించడం అవసరమా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది పేరెంట్స్. సింపుల్ స్ట్రాటజీ మా దాంట్లో. ఎనీ ఫీవర్ ఫర్ మోర్ దెన్ 3 to 4 days, ఇంక్రీజింగ్ ఇన్ ఇంటెన్సిటీ. చైల్డ్కి ఫీవర్కి మధ్యలో ఎలా ఉన్నాడో చూసుకోండి. ఫీవర్కి మధ్యలో చైల్డ్ చాలా యాక్టివ్గా ఎగురుతున్నాడు, దూకుతున్నాడు, దే ఆర్ ఈటింగ్ వెల్, దే లైవింగ్ యాజ్ అ నార్మల్ చైల్డ్. ఫీవర్ వచ్చినప్పుడే మూలుగుతున్నారు, డల్ అవుతున్నారు, వీఆర్ సేఫ్ ఫర్ టిల్ day 3, day 4. 4th day వరకు వీఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. డోంట్ నీడ్ టు వరీ. మోస్ట్లీ వీఆర్ డీలింగ్ విత్ ఎ వెరీ స్టేబుల్ ఇన్ఫెక్షన్, వెదర్ ఇట్స్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్. సెకండ్ టిప్ వచ్చేసి, మీకు చైల్డ్ ఒక 3rd day 4th day వచ్చిన తర్వాత యూజువల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్లీ దే గో స్పేస్ అవుట్ అవుతాయి. స్పేస్ అవుట్ అవటం అంటే 4 గంటలకు వచ్చే జ్వరం కాస్త 6 గంటలు, 6 గంటలకు వచ్చేది 8 గంటలు, 8 గంటలు 10-12 గంటలు. అంటే బాడీ ఈస్ టేకింగ్ ఓవర్, దాన్ని బయటికి తన్నేస్తుంది. సో ఆ సిస్టమ్ మీ లోపల రెసిస్టెన్స్ ఈస్ ఫైటింగ్ ఇట్ అవుట్. సో దానివల్ల నీ బాడీలో న్యాచురల్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి దాన్ని బయటికి కొట్టేస్తుంది. మనం సపోర్టివ్ మెడిసిన్సే ఇస్తాం. జ్వరం మందు, జలుబు ఉంటే జలుబు, దగ్గు ఉంటే దగ్గు మందు ఇచ్చేసి వి వెయిట్ అండ్ వాచ్. బాడీ ఆటోమేటిక్లీ టేక్స్ ఓవర్. అందుకే ఈ day 3, day 4, day 5 ఈజ్ రియలీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ చిన్నపిల్లల పెడియాట్రిక్ డిసీజ్, ఎనీ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇస్ కన్సర్న్, టు టేక్ ఎ ప్రాపర్ డిసిషన్. అంటే రైట్ డిసిషన్. నేను టెస్ట్ చేయాలన్నా వద్దా, ఐ విల్ వెయిట్ టిల్ day 3 to day 4. యాంటీబయాటిక్ ఇవ్వాలన్నా వద్దా, ఐ విల్ వెయిట్ టిల్ day 3, day 4. ఇది ప్రాబ్లమాటికా కాదా, స్టిల్ హ్యావ్ టు వెయిట్ టిల్ day 3, day 4. అండర్స్టాండ్? సో యాక్టివిటీ ఆఫ్ ద చైల్డ్, ఓరల్ ఇంటేక్ ఆఫ్ ద చైల్డ్ మంచి యూరిన్ వెళ్తున్నాడు, వాట్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్ ఇన్ బిట్వీన్ ద ఫీవర్ స్పైక్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఓవర్ ట్రీటింగ్ ఫీవర్ ఈజ్ డేంజరస్. అంటే జ్వరాన్ని అసలు కనపడకుండా చేసేయాలా, జ్వరం అనేది అసలు నా పిల్లలకు కనపడకూడదు, దాన్ని చంపేసేయాలి జ్వరాన్ని అనేది, ఇది రాంగ్. ఎందుకంటే వై ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్, ఎవరైనా ఇన్ఫెక్షన్ వస్తే మన బాడీలో దేర్ విల్ బి అన్ అటాక్, మన బాడీకి అటాక్ అవుతుంది. దేర్ విల్ బి డిఫెన్స్ సిస్టమ్ విచ్ విల్ బి యాక్టివేటెడ్, లాట్ ఆఫ్ WBCs విచ్ విల్ బి మల్టిప్లైడ్. మన బాడీ అంతా వాపు వచ్చేస్తుంది, మన హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, బాడీలో వేడి పెరుగుతుంది. దిస్ ఈస్ హౌ వీ గెట్ హీట్. కానీ జ్వరంలో ఉన్న ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు స్వెట్ రాదు, మీరు గమనిస్తే పిల్లల్లో. అందుకే మన వేడి తగ్గదు. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఆ వేడి హార్ట్ రేట్ పంప్ అయినప్పుడే మన బాడీ ఇమ్యూన్ సెల్స్ వెళ్ళి ఆ ఆర్గానిజం వెళ్ళి అటాక్ చేస్తుంటాయి. ఆ వేడి ఇట్స్ జనరేటెడ్ టు కిల్ అన్ ఆర్గానిజం. అది మన డిఫెన్స్ మెకానిజం. అది దాన్ని మనం చంపకూడదు.
అండర్స్టూడ్. ఫీవర్ అసలు నాకు కనపడకూడదు, ఫీవర్ చెడ్డది అని తీసేసి సపోర్టింగ్ ఫీవర్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఈ ఫీవర్లో డిస్కంఫర్ట్ని తగ్గిద్దాం. ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, మూలుతున్నారు, తినలేకపోతున్నారు, కదలలేకపోతున్నారు, కదిలేలా చేద్దాం, ఆడేలా చేద్దాం, తినేలా చేద్దాం. సో మన టార్గెట్ ఆఫ్ ఫీవర్ ఏంటంటే 2 డిగ్రీలు తగ్గించటమే, అంతకంటే ఎక్కువ టార్గెట్ చేయకూడదు. అప్పుడే మనకు లోపల ఏం జరుగుతుందో చెప్తుంది. ఇంకా సింపుల్గా చెప్తాను మీకు, జ్వరానికి అనాలజీ చెప్తాను. మీకు దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలినప్పుడు నొప్పి వస్తుంది. సో మీకు ఆ దెబ్బ తీవ్రత నొప్పిని బట్టి తెలుస్తుంది, కరెక్టా? సో మీరేం చేస్తారు, నొప్పి బాగుంటే నాకు దెబ్బ చాలా సివియర్గా ఉందని కొంచెం జాగ్రత్త తీసుకుంటారు, తీసుకొని నొప్పికి మందు వాడతారు. నేను మీకు పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ ఇస్తాను, అస్సలు మీకు నొప్పే తెలియని మందు ఇస్తాను, సో దట్ యూ కెన్ గో అండ్ డూ యువర్ యాక్టివిటీ. మీరు ఆ దెబ్బ గురించి పట్టించుకుంటారా? పట్టించుకోరు, నెగ్లెక్ట్ చేస్తారు. సో నేను ఒట్టి పెయిన్ కిల్లర్స్ తోటి దాన్ని నడిపించేస్తాను. కానీ దెబ్బ మానుతుందా ఒట్టి పెయిన్ కిల్లర్లు ఇస్తే? మానదు. మీకు నొప్పి మాత్రమే తగ్గుతుంది. ఆ దెబ్బ పుండయి ముదిరి సివియర్ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే యూ హావ్ నెగ్లెక్టెడ్ ఇట్ బికాస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. సో మీకు ఆ లోపల తీవ్రత నొప్పి ద్వారానే తెలుస్తుంది. నీ జబ్బు ఒక తీవ్రత నీకు జ్వరం ద్వారానే తెలుస్తుంది. సో ఆ జ్వరమే నువ్వు కనపడకుండా చేస్తే నీ జబ్బు తీవ్రత ఎలా జరుగుతుంది, డైరెక్షన్ ఎలా వెళ్తుంది అనేది నీకు తెలియదు. సో వెయిట్ ఫర్ ద ఫీవర్ టు కమ్ బిఫోర్ యూ గివ్ ఎ ఫీవర్ సిరప్. ఓకే, క్లియర్? యా, వెల్ ఎక్స్ప్లెయిన్ సార్, థ్యాంక్ యూ. అండ్ సార్, చాలామంది ఇప్పుడు కాఫ్ సిరప్తో పాటు నెబ్యులైజర్స్ కూడా పెడతా ఉంటారు. అసలు అది ఎంతవరకు సేఫ్ అండ్ ఇస్ ఇట్ రియలీ నెసెసరీ? నిజంగా పనిచేస్తుందా? ఒకటి, కాఫ్ సిరప్ ఏంటి అనేది చాలా మందికి తెలియని కాన్సెప్ట్. కాఫ్ సిరప్ గురించి కాంట్రవర్సీ గురించి మాట్లాడాము. కాఫ్ సిరప్ అంటే ఏంది అనేది చాలా మందికి తెలియదు. కాఫ్ అంటే ఏంది? మీరు తింటా ఉన్నారు, మీకు సరం పడుతుంది, ఏదైనా అడ్డు తగ్గుతుంది, మీరు దాన్ని దగ్గటానికి ట్రై చేస్తారా, ఆపటానికి ట్రై చేస్తారా? దగ్గడానికి. ఎందుకు? తగ్గిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. అది బయటకు వచ్చేస్తుంది, రైట్ రైట్. బయటకు వచ్చేస్తే నాకు తగ్గుతుంది అనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఎక్కువ దగ్గటానికి ట్రై చేస్తారు. పిల్లలకు ఎవరికైనా దగ్గు వచ్చే వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ బాడీలో గొట్టంలో వాపులు వస్తాయి. వాపులు వచ్చేసి అక్కడ తేమ జమ అవుతుంది. వాపు రాగానే ఇరిటేట్ అవుతుంది. ఏదైనా ఆర్గాన్ ఇప్పుడు వాపు రాగానే ఏమవుతుంది? ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయ్యేసి దగ్గుతూ ఉంటారు. మన ముక్కులకి ఇప్పుడు పడని వెళ్ళకపోతే మనం ఏం చేస్తాం? తుమ్ముతాం. ఇదే గొట్టం ఇక్కడ దాకా వెళ్తుంది. ఇది వాపు వచ్చినప్పుడు ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయ్యి దే స్టార్ట్ టు కాఫ్. అప్పుడు పొడి దగ్గు వస్తుంది. అండర్స్టాండ్? సో దీన్ని మనం ఆపాలనా వద్దా? ఆపాల్సిన అవసరం లేదు కదా. ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయితే దాన్ని ఆపటం వల్ల అడ్వాంటేజ్ ఏముంది? ఏమీ లేదు, రైట్? సో వి అలౌ ఇట్ టు హ్యాపెన్ బట్ కీప్ ద చైల్డ్ కంఫర్టబుల్. సెకండ్, ఈ వాపు రావటం వల్ల సెకండ్ స్టేజ్లో ఈ వాపుకి తేమ జమ అవుతుంది. దీన్నే మ్యూకస్ అంటారు. ఇట్స్ అ ప్రొటెక్టివ్ థింగ్. నీకు ఎక్కడ వాపు వచ్చినా కొంచెం నీరు జమ అవుతుంది కదా, ఇక్కడ కూడా నీరు జమ అవుతుంది. ఇది సెకండ్ స్టేజ్లో అవుతుంది. వాపు ఉన్నప్పుడు జ్వరం ఉంటుంది, జ్వరం తగ్గినాక తేమ జమ అవుతుంటుంది. ఈ తేమ మన గొట్టంలో అట్లే ఉంటే గాలి లోపలికి బయటికి ఎలా కదులుతుంది? కదలదు. ఈ తేమ బయటికి రావాలి. సో మనకు ఒక మెకానిజం ఉంది, డిఫెన్స్ మెకానిజం, రిఫ్లెక్స్ మెకానిజం అని, కాఫ్ రిఫ్లెక్స్ మెకానిజం అని. అంటే మన గొట్టంలో ఏది అడ్డు తగిలినా దాన్ని బయటికి తన్నేసే మెకానిజం, దీన్నే కాఫ్ అంటారు. సో ఏది వచ్చినా కూడా బయటికి కొట్టేస్తుంటుంది అనమాట. సో తెమడ కానివ్వండి, ఏదైనా పార్టికల్ లోపలికి పోయినా కానీ, వాపు వచ్చినా కానీ బయటికి కొట్టేస్తుంటుంది. దగ్గకపోతే ఆ పార్టికల్ అనేది బయటికి రాదు. సో కాఫ్ సిరప్స్ అనేవి మా మోటివ్ ఏంటి అంటే ఆ దగ్గు ఆపటానికి కాదు, సపోర్ట్ ఇవ్వటానికి. అంటే తెమడ తొందరగా బయటికి రావాలా అంటే ఆ తెమడని ఏం చేస్తారు? లైట్ చేస్తారు, థిన్నర్స్ అంటారు. దాన్ని మ్యూకస్ థిన్నర్స్ అంటారు అనమాట. దాన్ని మ్యూకోలైటిక్స్ అంటారు. ఆ మ్యూకస్ థిన్ అవుతే తొందరగా అది బయటకు వచ్చేస్తుంది, ఈజీగా బయటకు వస్తుంది. దగ్గేస్తే దమ్మలో దగ్గే బయటకు వస్తుంది, దగ్గకుండా బయటికి రాదు. ఆర్ వి గివ్ ఎ బ్రాంకో డైలేటర్. కొన్నిసార్లు కొన్ని గోల్గట్టాలు కొన్ని మూసుకపోతాయి, బ్రాంకో స్పాజం వస్తుంది. సివియర్లీ ఆస్థమాటిక్ ఉన్న పిల్లలకు, సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన పిల్లలకు అది బాగా ఇరిటేట్ అవుతుంది. నారో అయినప్పుడు ఇరిటేట్ అయిపోయి పిల్లలు విపరీతంగా దగ్గుతూ ఉంటారు. సో దాన్ని బ్రాంకో డైలేటర్, దాన్ని తెరుస్తాం. బ్రాంకో డైలేటర్ తెరవంగానే ఏమవుతుంది? ఇరిటేషన్ తగ్గుతుంది. ఫర్ 1 to 2 hours చైల్డ్ విల్ బి కంఫర్టబుల్. సో బ్రాంకో డైలేటర్ అనేది వాడతాం. ఓకే, ఇక్కడే వచ్చేసి మ్యూకోలైటిక్ అనేది వాడతాం. సో దీస్ ఆర్ ఫ్యూ మెడిసిన్స్. అంటే ఆ సెక్రీషన్స్ కొంచెం తగ్గించడానికి కొన్నిసార్లు మెడిసిన్స్ వాడతాం. బట్ దేర్ ఆర్ సర్టన్ గైడ్ లైన్స్. మనకి చాలా వరకు ఈ సెక్రీషన్స్ తగ్గించే మందులు, మ్యూకోలైటిక్స్, ఎక్స్పెక్టోరెంట్స్ అంటాం, ఇవన్నీ ఆర్ నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్ బిలో 3 to 4 years of age. 4 years బిలో పిల్లలకి యాక్చువల్గా నాట్ రికమెండెడ్. కాఫ్ సిరప్స్ ఇన్ జనరల్ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆర్ నాట్ రికమెండెడ్ ఇన్ జనరల్ ఫర్ లెస్ దెన్ 2 years of age. మోనోథెరపీస్, చైల్డ్కి బాగా ఉబ్బసం ఆయాసం లాగా వస్తుంది, దానివల్ల దగ్గు వస్తుంది, బ్రాంకోస్పాజం కాఫ్ వస్తుంది, సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కాఫ్ వస్తుంది, బ్రాంకోడైలేటర్ అవసరం. వానికి నెబులైజేషన్ ఆక్సిజన్ తోటి ఇస్తేనే పనిచేస్తుంది. నెబులైజర్ ఈజ్ అ గుడ్ మెడిసిన్. దాంట్లో కూడా ఏముంటుంది? ఇవే ఉంటాయి, బ్రాంకోడైలేటర్, వాపు తగ్గించేవి ఇవే ఉంటాయి. దాంట్లో వేరే మెడిసిన్స్ ఏమి ఉండవు. అవి మనం ఇన్హలేషన్ ద్వారా ఇస్తాం, ఇక్కడ సిరప్ ద్వారా ఇస్తాం. సో అవి దే ఆర్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఇఫ్ గివెన్ విత్ ఆక్సిజన్.
ఓకే. అంటే ఆక్సిజన్ తోటి ఇస్తే, ఎందుకంటే ఆ చైల్డ్కి ఇరిటేట్ అయ్యి ఆక్సిజన్ తోటి మనం నెబులైజేషన్ అది సివియర్ కండిషన్స్లోనే వాడతాం. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కండిషన్స్లో నెబులైజర్ అవసరం లేదు. బట్ ప్రతి చిన్నదానికి ఇట్ షుడ్ బి గివెన్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా అది ఇస్తే ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో తగ్గిపోతాయి మనిషికి, ఇంకా అది మోర్ డేంజరస్ ఫర్ ద చైల్డ్. సెకండ్ ఏంటంటే మన బాడీలో కొన్నే రిసెప్టార్స్ ఉంటాయి ఒక లైఫ్ టైంకి. అంటే దాన్ని బ్రాంకోడైలేటర్ అంటే ప్రతి మందు పనిచేయడానికి ఒక రిసెప్టార్ కావాలి, దానికి ఒక ఏమంటారు ఒక గేటు, ఇది కీ అనమాట. ఆ రిసెప్టార్ లేనిది అది పనిచేయదు. ఆ రిసెప్టార్స్ అనేవి లైఫ్ టైంకి మనిషికి ఇన్నే ఉంటాయి. సో పుట్టినప్పటి నుంచి వాళ్ళకి నెబులైజర్లు అనవసరంగా మందులు వాడటం వల్ల ఈ రిసెప్టార్స్ అన్ని ఓవర్ వర్క్ అయిపోయి బర్న్ అయిపోతాయి. సో రేపు పొద్దుగాల ప్రాబ్లం వచ్చినప్పుడు, నిజంగా స్పాజం వచ్చినప్పుడు ఈ బ్రాంకోడైలేటర్ మెడిసిన్ ఇస్తే ఆ పిల్లలకి అది పనిచేయదు. వాళ్ళు మంత్ అందరు పోయి దే ల్యాండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీ. అప్పుడు చిన్న చిన్న మందులు కాక పెద్ద పెద్ద మందులు వాడాల్సిన అవసరం వస్తుంది. ఆల్రెడీ ఇట్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే నెబులైజేషన్ సింపుల్ జలుబుకు వాడుతున్నారు. నేను అప్పుడే చెప్పాను, నెబులైజర్లో జలుబుకు సంబంధించిన ఏ మందు ఉండదు. ముక్కు కారుతుంది, ముక్కు కంజెషన్. ఎందుకంటే నెబులైజర్ గాలి అనేది తీస్తారో ఇట్ గోస్ త్రూ ద మౌత్, నాట్ త్రూ ద నోస్. చాలా మందికి తెలియని విషయం. సో జలుబుకు వాడకండి, అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, దగ్గు విషయంలో కూడా ఓన్లీ బ్రాంకోడైలేటర్ ఎఫెక్టే నెబులైజర్ తోటి పనిచేస్తుంది, అది ప్రూవెన్. సివియర్ కండిషన్స్ లో వేరే డ్రగ్ వాడతారు. సివియర్ ఆస్తమా, ఇంకా అడ్మిషన్ అవుతుంది, ఐసీయూలో ఉన్నారు చిల్లలంటే ప్రొటెక్టివ్ కింద ఇంకో మందు వాడతారు. కానీ అది ఐసీయూలో ఎమర్జెన్సీ రూమ్లో మాత్రమే వాడే మెడిసిన్. ఇంట్లో వాడే మెడిసిన్ ఏది లేదు. నెబులైజర్ అనేది ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ హౌస్. ఇట్ కాజెస్ మోర్ ప్రాబ్లమ్ టు ద చైల్డ్ దెన్ గుడ్, టు ద బ్యాడ్ టు ద చైల్డ్ దెన్ గుడ్. ఇట్ ఈస్ అ మెడిసిన్ విచ్ ఈస్ గుడ్ విచ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ విత్ ఆక్సిజన్ ఇన్ ఎమర్జెన్సీస్. ఇది పాయింట్ డిఫరెన్స్. సో నో హోమ్ నెబులైజేషన్ స్ట్రిక్ట్గా. నో క్లినిక్లో కూడా ఆక్సిజన్ లేకుండా నెబులైజేషన్ ఇవ్వకూడదు. మీ క్లినిక్లో డాక్టర్ ఇవ్వాలనుకున్న ఆక్సిజన్ తోటి ఇవ్వండి. ఇట్ వర్క్స్ వెల్ ఫర్ సర్టెన్ కండిషన్స్. So can we ask the doctor? వీ కెన్ డెఫినెట్లీ ఆస్క్ అండి, సార్ ఆక్సిజన్ తోటి ఇవ్వగలుగుతారా అని అడగొచ్చు. ప్రొవిజన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఐ ఎంకరేజ్ మై పేషెంట్స్ టు టేక్ ఇట్ విత్ ఆక్సిజన్. ఎందుకంటే తప్పదు అన్న పరిస్థితులు, నేను సిరప్ ఇవ్వలేను, బాబుకు ఆయాసం వస్తుంది, అడ్మిట్ చేయలేను, అడ్మిట్ చేయాల్సినంత అవసరం లేదు. సింపుల్ నెబులైజేషన్ ఇస్తే చైల్డ్ బెటర్ అవుతాడని నాకు తెలుసు. సిరప్ పనిచేయదు, ఎక్కువ టైం తీసుకుంటుంది సిరప్ పనిచేయడానికి. ఎందుకంటే సిరప్ ఎక్కువ డోస్లో ఇస్తాము అండ్ ఇట్ రొటేట్స్ ఆల్ అరౌండ్ ద బాడీ. దాని డోస్ దాంట్లో చాలా తక్కువ ఉంటుంది. సో ఆ టైంలో వాట్ వీ డూ ఇస్ వీ గివ్ దెమ్ నెబులైజేషన్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ద హాస్పిటల్ సెట్టింగ్, ఇన్ ద ఈఆర్ ఆర్ ఇన్ క్లినిక్లో. యూజువల్గా కొంతమంది ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని ఇవ్వాలి, ఇస్తే బాగా పనిచేస్తుంది. ఫర్ ద స్టేబుల్ చైల్డ్, నాట్ ఫర్ సిక్ చైల్డ్. ఇదంతా కూడా నేను చెప్పేది ఫర్ స్టేబుల్ చైల్డ్. సో నెబులైజేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్ టు అవాయిడ్ సిక్నెస్, టు అవాయిడ్ అడ్మిషన్స్ ఇన్ హాస్పిటల్స్, దట్ టు విత్ ఆక్సిజన్. హోమ్లో మాత్రం వాడకూడదు. కొన్ని కండిషన్స్లో బ్రాంకోడైలేటర్ సిరప్స్ ఏవైతే ఉంటాయో దో దే ఆర్ లెస్ ఎఫెక్టివ్, కొంచెం మైల్డ్గా పనిచేయడానికి సెలెక్టివ్గా ఎలెక్టివ్గా మేము రాస్తాము, బట్ ఓన్లీ ఫర్ సర్టన్ కండిషన్స్. సో మీరు చెప్పేది పేరెంట్స్కి అండ్ యంగ్ డాక్టర్స్, పీడియాట్రిషియన్కి సింక్ కానికి కూడా చాలా టైం పడుతుందేమో నాకు తెలిసి. బికాజ్ మీరు చెప్పేటివన్నీ చాలా వెరీ కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం, కాఫ్ సిరప్స్ కానీ నెబ్యులైజర్స్ కానీ. ఇది కాకుండా మేము ఎట్లా చేయాలి, ఎట్లా హెల్ప్ అవుతుంది పిల్లలకి అంటే మీరు ఏం చెప్తారు మరి? అదే నేను చెప్పేది అమ్మా, go by the condition of the child లో nebulizer is out. There are a lot of other methods. 50% of the coughs conditions mild coughs అని ఉంటాయి. అంటే అది ప్రొటెక్టివ్. నేనే చెప్పాను మనకి సరం పడితే మనం దగ్గుతామని, దానికి ఎందుకమ్మా మందు? గివ్ దెమ్ గుడ్ హైడ్రేషన్. హోమ్ రెమెడీస్ ఉన్నాయి, వార్మ్ వాటర్ విత్ జింజర్, హనీ. నీ కాఫ్ సిరప్ లో వాడేవి ఇవే కాన్స్టిట్యూయెంట్స్ మెజారిటీ ఆఫ్ టైం. దాంట్లో ఏంటంటే అది మ్యూకోలైటిక్ కూడా ఉంటుంది, ప్లస్ కాఫ్ సప్రెసెంట్ యాక్షన్ కూడా ఉంటుంది. గుడ్ హైడ్రేషన్ ఇట్ సెల్ఫ్ హెల్ప్. ఎయిర్వేస్ డ్రై కాకుండా ఇరిటేషన్ తగ్గించుకోగలుగుతాం. హైడ్రేషన్, మంచి హైడ్రేషన్ తీసుకుంటే మ్యూకస్ ఆటోమేటిక్గా థిన్ అయిపోతుంది. అది ఇట్ యాక్ట్స్ లైక్ ఏ మ్యూకోలైటిక్. అండర్స్టూడ్? గుడ్ ఫుడ్, గుడ్ hydration, good rest will act as a very good cough medicine. Warm water regularly will actually helps. Home remedies help. Not saying that overdo it. మరీ భయంకరం కోవిడ్లో చేసినట్టు ఓవర్ డూ చేయకండి, ఆ కషాయాలు తాగిపించకండి. బ్యాలెన్స్డ్గా ఇవ్వండి. డోంట్ ఓవర్ మెడికేట్ యాజ్ ఫర్ అస్ కాఫ్ ఇస్ కన్సర్న్. బ్యాలెన్స్డ్గా, రాత్రే కాఫ్ వస్తుంది, రాత్రే మెడిసిన్ ఇవ్వండి. డే టైమే కాఫ్ వస్తుంది, డే టైమే మెడిసిన్ ఇవ్వండి. రౌండ్ ద క్లాక్ మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ keep a balanced approach as far as cough is concerned. We can avoid most of these medications. టు ద పాయింట్ అప్రోచ్ వెళ్ళండి. ఈ టైంకి నాకు ఈ సిరప్ వల్ల బాబుకు బెనిఫిట్ అవుతుందా, పిల్లలకు బెనిఫిట్ అవుతుందా, వాళ్ళు పడుకోగలుగుతారా, తినగలుగుతారా, చేయగలుగుతారా, ఇవ్వండి. వాళ్ళు హాయిగా ఆడుతున్నారు, ఎగురుతున్నారు, దూకుతున్నారు, అన్నీ చేస్తున్నారు, జలుబున్నా దగ్గున్నా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి చేయలేకపోతే ఇబ్బందిని తగ్గించడానికి మందు ఇవ్వండి. పడుకోవటానికి, తినటానికి, ఆడుకోవటానికి, స్కూల్కి వెళ్ళటానికి ప్రొవిజన్ ఇవ్వటానికి మందులు ఇవ్వండి. కానీ కేవలం దాన్ని సప్రెస్ చేయటానికో, అది కనపడకుండా చేయటానికో ఆ ప్రొవిజన్ తోటి మందు ఇవ్వకండి. ఇట్ ఈస్ ఓకే ఫర్ ఎ చైల్డ్ టు కాఫ్ ఫర్ 5 to 7 days.
ఇట్ ఈస్ ఓకే, యా దానివల్ల నష్టం జరగదు. బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే నాట్ ఓకే, తినలేకపోతే నాట్ ఓకే, అస్సలు పడుకోలేకపోయి నీరసంగా ఉంటే నాట్ ఓకే. ఇవి మనం చూసుకోవాల్సింది, రాదర్ దెన్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ కాఫ్. కారణాన్ని అంటే కాఫ్ వచ్చిన కారణాన్ని ట్రీట్ చేయండి, కాఫ్ని ట్రీట్ చేయకండి. కంటిన్యూస్ నైట్ అంతా దగ్గు ఉంటుంది కదా సార్ కొందరు పిల్లలకు చూస్తే, అట్లాంటప్పుడు వీ నీడ్ ట్రీట్మెంట్ అంటే. ఎస్, ఆబ్వియస్లీ అదే చెప్పిన. ఇప్పుడు పడుకోవటానికి, ఆహారం తీసుకోవటానికి, పిల్లలకి వాళ్ళకు రోజు చేసే యాక్టివిటీస్లో డిస్టర్బెన్స్ తగ్గించడానికే మనకు మందులు అవసరం. అక్కడే డాక్టర్ రోల్ ఉంటుంది. ఇవన్నీ బాగా చేస్తున్నారు అంటే మేమేం చెప్తాము, పట్టించుకోకండి అమ్మా, హాయిగా ఆడుతున్నారు, ఎగురుతున్నారు, హాయిగా తింటున్నారు, దగ్గనివ్వండి, ఏమవుతుంది, 5-6 రోజులు తగ్గిపోతుంది. నీకు సరాన పడితే తగ్గుతావు కదా. వాళ్ళకి ఇప్పుడు లోపల తట్టింది, తెమడుంది, రానివ్వండి బయటికి, ఏమవుతుంది, ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్, దే విల్ బి ఫైన్. ప్రతి చిన్నదానికి కూడా ఈ జనరేషన్లో పేరెంట్స్ చాలా కాన్షియస్ అయిపోతా ఉన్నారు కదా. మేబీ దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ మెడికేషన్స్కి కానీ ఊరికే హాస్పిటల్ దే షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ వెల్నెస్ అండ్ సిక్నెస్. దాంట్లో డిఫరెన్స్ క్లియర్గా తెలుసుకోవాలమ్మా. అంటే పిల్లలకు ఇట్ ఈస్ ఓకే ఫర్ దెమ్ టు ఫాల్ డౌన్, అండర్స్టూడ్, ఇట్ ఈస్ ఓకే ఫర్ దెమ్ టు గెట్ ఇంజ్యూర్డ్, ఇట్ ఈస్ ఓకే ఫర్ దెమ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్, ఫైట్ ఫ్రమ్ ఇట్ అండ్ గెట్ బెటర్ ఫ్రమ్ ఇట్. దట్ ఈస్ వెల్నెస్. ఓకే, కానీ ఈ పేరెంట్స్ ఏంటంటే కింద పడంగా అయ్యో కింద పడిపోయాడా, అట్లట్లా దెబ్బ తగిలింది, అసలు తగలకుండా నేనేం చేయాలనే దాని గురించి ఆలోచిస్తాను. నేనంటే లెట్ హిమ్ ఫాల్ డౌన్, అదర్వైజ్ హీ విల్ నాట్ నో హౌ టు వాక్. సిమిలర్గా లెట్ హిమ్ గెట్ ది స్మాల్ డిసీజెస్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ బికమ్ స్ట్రాంగర్. యూజ్ మెడికేషన్స్ యాప్ట్లీ, అంటే అప్రాప్రియేట్లీ, ఎంత అవసరమో అంతవరకే, అంత మోతాదులోనే వాడండి, అకార్డింగ్ టు ద అడ్వైజ్ ఆఫ్ ద డాక్టర్ గివెన్ బై యూ. అండర్స్టూడ్, దాన్ని మీరు కరెక్ట్గా ఫాలో చేసి ఎంత అవసరంలో వాడండి. డోంట్ ఓవర్ టెస్ట్, డోంట్ ఓవర్ మెడికేట్, డోంట్ ఓవర్ ట్రీట్. ఎందుకంటే మీరు ఏది చేసినా ఓవర్గా మన బాడీకి నష్టమే జరుగుతుంది, whether it's physically or whether it's mentally. So I would advise parents and doctors to maintain that fine balance between sickness and wellness. Let the child come from sickness to wellness using the right methods. Let them fight it out. Let them have little bit of pain. It is okay, but that will make them stronger. ఆ పెయినే రాకుండా చేయాలని ఏనాడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడే మీరు చెప్పిన ఈ ఓవర్ యాంగ్జైటీస్, ఓవర్ ట్రీట్మెంట్స్, ఓవర్ ప్రాబ్లమ్స్, ఓవర్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. ఓకే.